బిగ్ బాస్ సీజన్ 7 లో ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటి నుంచి కంటెస్టెంట్స్ కు వచ్చే ఓటింగ్ వారిని విన్నర్ అవుతారా లేదా అని డిసైడ్ చేస్తుంది. ఈ 2 వారాల్లో ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ లభిస్తుందో వారే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలుస్తారు. అయితే ప్రేక్షకులకు నేరుగా ఓటింగ్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కంటెస్టెంట్స్ కి అందించారు బిగ్ బాస్. కానీ అలా చేయాలంటే పలు ఫన్నీ టాస్కులు దాటాలి. అయితే ఈ టాస్కులు ఫన్నీగా ఉన్నా దీనివల్ల గొడవలు మాత్రం సీరియస్ గానే జరిగాయి. అంతేకాకుండా టాస్కులో ఓడిపోవటం వల్ల శోభ కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఓట్ అప్పీల్ చేసుకోవచ్చని చెప్పిన బిగ్ బాస్ ఈ వారమంతా వారు కొన్ని ఫన్నీ టాస్కులు ఆడబోతున్నారని బయటపెట్టారు. అయితే ఈ ఫన్నీ టాస్కులో గెలిచిన వారే ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా లేదా అనే విషయాన్ని మాత్రం అప్పుడే రివీల్ చేయలేదు. ఈ ఫన్ టాస్కులు మొదలయ్యే ముందు అమర్ ని యాక్టివిటీ ఏరియాలోకి పిలిచిన బిగ్ బాస్ దాదాపు 1 కిలో కేక్ ని ఒక్కడిని తినమని ఆదేశించారు. అలా తినగలిగితే మిగతా వారికి కూడా కేక్ లభిస్తుందని తెలిపారు. దీంతో అమర్ తనకు కుదిరినంత వరకు కేక్ ని తినే ప్రయత్నం చేశాడు. కానీ కాసేపటికే తన వల్ల కావడం లేదని కేక్ ని వదిలేశాడు. బయటకు వెళ్లి యాక్టివిటీ ఏరియాలో జరిగిన దాని గురించి ఎవరికి చెప్పవద్దని బిగ్ బాస్ ఆదేశించడంతో బయటకొచ్చిన అమర్ ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కాసేపటికే అసలు అమర్ యాక్టివిటీ ఏరియాలో ఏం చేస్తాడనే విషయాన్ని వీడియో ద్వారా హౌస్ మేట్స్ అందరికీ చూపించారు బిగ్ బాస్. దీంతో అందరూ ఆ వీడియో చూసి నవ్వుకున్నారు. ఫుల్ గా కేక్ తిన్నాడు కాబట్టి రోజంతా తనకు ఫుడ్ పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. అన్ని టాస్కుల్లో మొదటిది పూల్ టాస్క్. ఈ టాస్క్ లో మ్యూజిక్ ప్లే అయినప్పుడు కంటెస్టెంట్స్ అంతా పరిగెత్తుకుంటూ వెళ్లి పూల్లో దూకాలి. ఎవరైతే చివరగా దూకుతారో వారు టాస్క్ నుంచి అవుట్ అయిపోతారు. అలా ముందు రౌండ్ లోనే అమర్దీప్ అవుట్ అవ్వడంతో తనను సంచాలకుడిగా వ్యవహరించమని బిగ్ బాస్ తెలిపారు. ఆ తర్వాత రౌండ్ లో శోభ అవుట్ అవ్వడంతో కన్నీళ్లు పెట్టుకుంది. తనకు మళ్లీ అవకాశం రాదని ఇదే లాస్ట్ అని ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏం జరగదని అమర్ ఓదార్చే ప్రయత్నం చేసినా కూడా శోభ మాత్రం టాస్క్ అయిపోయే వరకు డల్ గానే కూర్చుంది. శోభ తర్వాత అర్జున్, తర్వాత ప్రశాంత్ అవుట్ అయ్యారు. అయితే తాను ముందు పూల్లో దూకానని ప్రియాంక తన తర్వాతే దూకిందని ప్రశాంత్ ఆరోపించడం మొదలుపెట్టాడు. సంచాలకుడిగా అమర్ తాను చూశానని చెప్తున్నా కూడా ప్రశాంత్ నమ్మలేదు. వీడియో కావాలి అంటూ అరిచాడు. ఫన్ టాస్క్ లో ఏంటి మీ గోల అని అర్జున్ చెప్తున్నా వినలేదు. ఫైనల్ గా పూల్ టాస్క్ లో యావర్, శివాజీ మిగిలగా సెకండ్ తేడాతో యావర్ ముందుగా పూల్లోకి దూకాడు. దీంతో మొదటి ఫన్ టాస్క్ లో యావర్ విన్నర్ అయ్యి ఓట్ అప్పీల్ చేసుకోవడానికి 1 అడుగు ముందుకు వెళ్లాడని బిగ్ బాస్ ప్రకటించారు. అయితే యావర్ గెలవటం కోసం తనను చేతితో నెట్టేసి ముందుకు వెళ్లాడని అర్జున్ ఆరోపించాడు. యావర్ చేయి తన మొహానికి గట్టిగా తగిలిందని, ఇది ఫన్ టాస్క్ గా లేదని, రేపు కూడా అలాగే చేస్తే తిరిగి కొడతానని అమర్ తో చెప్పాడు అర్జున్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.